మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆనందమైనటువంటి వార్తను వింటారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ముందుకు వెళ్తాయి. గృహం లోపల శుభవార్తను వింటారు. మిత్రుల ద్వారా మీకు కొంత సహకారాలు సకాలంలో అందుతాయి. మకర రాశి వారు ఈరోజు శ్రీ మహారేణుకాయే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర బంధువుల్ని కలుస్తారు. ఉద్యోగ రంగంలో కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలత పెరుగుతూ ఉంటుంది. పై అధికారుల యొక్క ప్రోత్సాహము మీకు లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. ధనపరంగా కొంత మీకు కలిసి వచ్చినా కూడా రుణాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి ఖర్చు చేయండి. ఈ రాశివారు ఈరోజు దుర్గాయై నమః అని చెప్పి దుర్గాదేవికి నమస్కరించుకొని పసుపు కుంకుమ సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. తొందరపడి వృధా ఖర్చులు చేయకండి. ఆలోచించి అవసరం ఉంటే ఖర్చు చేయండి. మిత్రుల ద్వారా కొంత మీకు సహాయము లభిస్తూ ఉంటుంది. సమయానికి కొన్ని నిర్ణయాల లోపల మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు అదేవిధంగా పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈరోజు శ్రీ దుర్గాయే నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.